నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ ముందు తియ్యటి తీపిని మరియు వేప ఆకుల్ని పెట్టాను తల్లి. ఈ రెండు వస్తువులలో ఏది కావాలో ఒకటి ఎంచుకో. దాని ద్వారా నీ మనసులో ఏముంది, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దానికి తగిన ఫలితం ఏంటి, నీకు ఎలాంటి ఒక శుభవార్త అనేది నీకు రాబోతుంది అన్న విషయాన్ని కూడా బాబా ఇప్పుడు తెలియజేయబోతున్నారండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, బాబా ఈరోజు ఇచ్చే ఈ సందేశం అండి, మనందరము కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న విషయాలు, మన మనసులో ఏముందో అనేది బాబా చెప్పడానికి అవకాశం అనేది ఉందండి. అందుకోసమని బాబా చక్కగా తీపిని చేదుని రెండు విషయాలని కూడా, అంటే తియ్యటి తీపిని మన ముందు ఉంచారు, వేప ఆకుల్ని కూడా మన ముందు ఉంచారు. వేప ఆకులు అనేది బాబాకి ఎంత విశేషం అనేది మనకి తెలుసు. అందువల్ల ఈ రెండు విషయాలలో, ఈ రెండు వస్తువులలో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా బాబా మీ మనసులో ఏముందో చెప్పబోతున్నారండి. ఇంకా స్వీట్స్ అంటే తియ్యటి తీపి అనేది ఎవరైతే తాకారో వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారనేది బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. నిజంగా తీపి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. తీపి అనగానే అందరూ కూడా నిజంగా తీపి వద్దని ఎవరు అనరు. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ నిజంగా తీపి అంటేనే మనకేం గుర్తొస్తుంది? మన ఇంట్లో చక్కగా పండగలు, సరదాలు, మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, ఒక గుడ్ న్యూస్ విన్నప్పుడు మనం చక్కగా తీపిని ఎంచుకుంటూ ఉంటాం, తీపి ఇంట్లో చేస్తూ ఉంటాం. అలాంటి తీపిని ఈరోజు ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి, బిడ్డ నువ్వు ఈరోజు చక్కగా తియ్యటి తీపిని ఈరోజు తాకావు. నిజంగా నీ మనసు కూడా అలాంటి తీపి లాంటి ఒక చక్కటి మనసు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా చెడు అనే విషయాలని ఆలోచించిందే లేదు. ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచి విషయాలనే నువ్వు ఆలోచిస్తున్నావు, మంచి చేయాలని అనుకుంటున్నావు. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఎంత మంచి చేసినా సరే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. నీ మనసు అనేది ఎంత మంచిది, నువ్వు ఎలా ఆలోచిస్తూ ఉంటావు, ఎవరి గురించి ఏమేమి ఆలోచిస్తున్నావు అనేది అన్నీ నాకు తెలుసు అని అంటున్నారండి. అందువల్ల అంతేకాదు, నువ్వు అలా అంటున్నారు కదని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఒకరోజు తప్పకుండా నీ గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా తియ్యటి తీపి లాంటి నీ మనసుకి ఒక తియ్యటి శుభవార్తను కూడా నేను అందించబోతున్నాను. నువ్వు నీ పిల్లల గురించి చాలా బెంగతో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, దిగులు పడుతూ ఉన్నావు. అలాంటి పిల్లలకి పిల్లల బాధ్యత అనేది నాది తల్లి, నేను చూసుకుంటాను. నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. నువ్వు దిగులు పడకుండా నువ్వు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఉండు తల్లి. ఎప్పుడైతే కనుక ఒక తియ్యటి తీపి లాంటి ఒక మనసు అనేది నీకుందో, అలాంటి ఒక మనసుతో అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటావు. ఎవరు ఏదైనా అనేసరికి అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. కానీ అస్సలు అలాంటి విషయాలను నువ్వు పట్టించుకోకు తల్లి. నీ మనసు లాగానే నీకు తియ్యటి విషయాలు నీ ఇంట్లో జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా ఈరోజు తెలియజేస్తున్నారండి. నిజంగా అండి, తీపి అంటే మనము ఎప్పుడు కూడా ఒక శుభవార్త వినాలని, శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటామని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరి గురించో మనం ఆలోచిస్తూ ఎవరో ఏదో అన్నారని మనం బాధపడేదానికంటే బాబా అన్నట్టుగా అండి, మన గురించి మనకు తెలిసినప్పుడు మనం మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఈరోజు మనకి బాబా తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఒక అడుగు దూరంగా ఉండు తల్లి. ఎందువల్లనంటే ఎవరి మీదైతే నువ్వు ప్రేమ అనేది ఎక్కువగా పెట్టుకున్నావో వాళ్ళ వల్లే నువ్వు ఎక్కువగా బాధపడడానికి కూడా అవసరం అనేది ఉంటుంది. అందుకోసమే ఒక అడుగు దూరంగా ఉండు అని చెబుతున్నాను తల్లి. నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావు, అందరినీ అర్థం చేసుకోగలుగుతున్నావు, ఎవరిని బాధ పెట్టకూడదు అని అనుకుంటున్నావు. అందువల్ల అలాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటే ఎవరితో ఎంతవరకు ఉంటే మంచిది అనే విషయాన్ని కూడా నువ్వు త్వరలోనే అర్థం చేసుకుంటావు అని చెప్పి అని అంటున్నారండి. ఇంకా వేప ఆకుల్ని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి. నిజంగా వేప ఆకు అని అంటే వేప చెట్టు కింద బాబా
ధ్యానం చేస్తూ ఉండేవారని మనకు తెలుసండి. అంటే షిరిడీలో ఉన్నప్పుడు వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవారు. అలాంటి వేప ఆకులని తీపిగా మార్చగలిగే శక్తి ఉన్న బాబాకి ఈరోజు అలాంటి వేప ఆకులను మన ముందు పెట్టి మనల్ని అడుగుతున్నారనమాట. అంటే మన మనసులో ఏముందో తెలుసుకోవడానికి, తెలియచేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. ఇంకా వేప ఆకులన్నీ ఎవరైతే తాకారో వాళ్ళు అంటే నిజంగా వాళ్ళు ఏదైనా సరే ఇంతకుముందు ఒక చిన్న తప్పు ఏదైనా చేసినా సరే ఆ విషయం గురించి వాళ్ళు మనసులో తపన పడుతూ ఉన్నారండి. అయ్యో నేను ఇలా చేశానే, ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేదేమో. అంటే కొంచెం చిన్న చిన్న చేదు విషయాలు వీళ్ళ జీవితంలో జరిగి ఉండొచ్చండి. అంటే అది కావాలని చేసినది కాదు, అలా జరిగింది, నేను ఇలా చేసి ఉండకూడదేమో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. కరెక్టే తల్లి, నిజమే. ఇది నువ్వు కావాలని చేసిన తప్పు కాదు, అది కొంత కర్మఫలాలు నిన్ను వెంటాడుతూ ఉండడం వల్ల ఇలాంటి చేదు విషయాలు నీ జీవితంలో జరిగాయి. అందువల్ల నువ్వు అవన్నీ మర్చిపోయి పాత విషయాలను ఎప్పుడూ కూడా నెమరవేసుకోవడం అంత మంచిది కాదు. నీకు కష్టమని అనిపించినా సరే అలాంటి విషయాలను మర్చిపోయి వాళ్ళతో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించు. అంతేకాని నువ్వు అలాంటి విషయాల గురించి బాధపడడమో ఏడవడమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో ఇలా అన్నారే అలా అన్నారని వాళ్ళని దూరం పెట్టడమో మంచిది కాదు అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి. నిజంగా అదే వేపాకులు అంటే అలాంటి మనసు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసు కూడా తీయగా మారడానికి అవకాశం అనేది ఉంది అని అంటున్నారండి. నిజంగా నువ్వు ఎంతైతే ఒక ముందు కఠినంగా ఉన్నావో, ఎవరితో అయితే కనుక కఠినంగా మాట్లాడావో, నువ్వు వాళ్ళ గురించి అర్థం చేసుకొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడడానికి కూడా నువ్వు ప్రయత్నించగలవు. అలాంటి ఒక మనస్తత్వం అనేది నీకుంది. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోలేదు. కాకపోతే ఎదురుగుండా ఉన్నవాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజులు కూడా ఖచ్చితంగా మారతాయి అని చెప్తున్నారండి. ఎలా అయితే వేప ఆకులు తీయగా మార్చగలిగే శక్తి బాబాకుందో, అలాగే మా బాబా భక్తులందరినీ కూడా అలాంటి ఒక మనస్తత్వంతో అలా చక్కగా తీయగా మాట్లాడగలిగే ఒక శక్తి కలిగా మనుషులుగా మనల్ని తీర్చిదిద్దాలని బాబాకి ఆశ అండి. నిజంగా ఎప్పుడు కూడా మనల్ని ద్వేషించే వాళ్ళతో కూడా నువ్వు ఎప్పుడూ గొడవలు పడొద్దు, వాళ్ళతో పోట్లాడొద్దు, ఏమీ చేయొద్దు. నీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే సైలెంట్గా నిదానంగా చక్కగా నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో అని చెప్పి మనకు చెప్పేవారు. అందువల్ల ఈరోజు ఈ వేపాకుల ద్వారా మనకి తెలియజేసిన విషయం అండి, ఎంత కఠినంగా ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మనసు అనేది మారుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఉండరు. చేసిన తప్పుల గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. అది నీ కర్మఫలాల వల్ల జరిగిన ఒక విషయం. అది కూడా దాని వెనకాల ఒక కారణం అనేది ఉంది తల్లి. అది కూడా నువ్వు త్వరలోనే తెలుసుకోబోతావు. దీనివల్ల కొన్ని పాఠాలు అనేవి నీకు నేర్పించడం కోసం మాత్రమే ఇలాంటి విషయాలు నీ జీవితంలో జరిగాయని మాత్రమే అనుకో. కానీ ఇది నేనేదో తప్పు చేశానని నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది అస్సలు లేదు అని చెబుతున్నారండి. ఇది అక్షరాల నిజమండి. బాబా చెప్పినట్టుగా ఈ రెండు విషయాలు మీకు ఎవరికైతే కనుక కనెక్ట్ అయ్యాయో, ఇది అవునా కాదా అనే విషయాలని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.